అమ్మ. పోతుంది సార్. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యుడు సొంతవారి చెంతకు చేరాడు. పూర్తి వివరాలలోకి వెళితే, గత సెప్టెంబర్ 9వ తేదీన సూర్యాపేట జిల్లాలోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం నిర్వాహకులు 18 మంది అనాథ మానసిక వికలాంగులకు, వయోవృద్ధులకు ఆశ్రయం కల్పించేందుకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఆ 18 మందిలో ఉన్న ఈ యువకుడి పేరు లక్ష్మణ్. మానసిక దివ్యాంగునిగా ఆశ్రమానికి చేరిన లక్ష్మణ్ అప్పటి నుండి రక్షణాలయంలోనే ఆశ్రయం పొందుతూ ఆశ్రమం యొక్క నిరంతర సంరక్షణ, ఆశ్రమ ప్రశాంతమైన వాతావరణం కారణంగా క్రమంగా కోలుకుని దాదాపు 3 నెలల చికిత్స అనంతరం మతిస్థిమితం మెరుగుపడి తన తల్లి ఫోన్ నెంబర్ చెప్పడంతో నవంబర్ 27వ తేదీన లక్ష్మణ్ తల్లి బుచ్చమ్మ ఖమ్మం నుండి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమ సిబ్బంది లక్ష్మణ్ను తీసుకుని తల్లి వద్దకు తీసుకురాగా కన్న కొడుకును చూడగానే బుచ్చమ్మ కళ్ళలో చెప్పలేని ఆనందం, సంతోషం ఉప్పొంగింది. ఖమ్మం నా కొడుకే అమ్మ. పోతుంది సార్. అనంతరం బుచ్చమ్మ తన కొడుకు లక్ష్మణ్ చేయి పట్టుకుని సంతోషంగా ఇంటికి తీసుకువెళ్ళింది. గత 15 సంవత్సరాలుగా మానసిక వికలాంగులై రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకుని పునర్జన్మనిస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న మిగతా 600 మంది కూడా త్వరలోనే సొంతవారి చెంతకు చేరాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాము.